మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ చిక్కుల్లో చిక్కుకున్నారు. అంతర్యుద్ధం తప్పదంటూ నిన్న చేసిన కామెంట్స్ పై జిల్లా ఎస్పీ జగదీష్ కు టీడీపీ జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో అలజడి సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా మాధవ్ మాట్లాడారని ఫిర్యాదు చేశారు. నిన్న ఓ కేసులో మాధవ్ కి విజయవాడ పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోక్సో కేసులో బాధితురాలి పేరు చెప్పారని మాధవ్ పై ఆరోపణలుచ్చాయి. మార్చి 5న విచారణకు రావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పోలీసుల నోటీసులు అందుకున్నాక ఘాటుగా స్పందించారు మాధవ్. తప్పులు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, ఇలాగైతే అంతర్యుద్ధం తప్పదంటూ కామెంట్ చేశారు మాధవ్. అయితే అసలు నిన్న గోరంట్ల మాధవ్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఈ రాష్ట్రంలో అంతర్యుద్ధం రావడానికి ఎంతో దూరం లేదు. ఈ రాష్ట్రంలో అతి త్వరలోనే మీరు చేస్తున్న చేష్టలకు, మీరు పెడుతున్న అక్రమ కేసులకు, తప్పుడు అరెస్టులకు మా భావ ప్రకటన స్వేచ్ఛను మేము మీడియా ద్వారా ఏం మాట్లాడినా కేసులు పెట్టుకుంటూ పోతున్నారు. ఇలా పెట్టుకుంటూ పోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అంతర్యుద్ధం రాక తప్పదు. ఇది ఈ కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఇలా నోటీసులు అందుకున్న సమయంలో గోరంట్ల మాధవ్ చేసిన కామెంట్స్ పైనే ఇప్పుడు కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరారు. కూటమి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అధికార పార్టీ తప్పులను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు మాధవ్. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, కూటమి ప్రభుత్వం భయంకరమైన వాతావరణం సృష్టించిందన్నారు. ప్రజలను గౌరవించే విధానం ప్రభుత్వానికి లేదని, ఇలా కేసులు పెడుతూ పోతే రాష్ట్రంలో అంతర్యుద్ధం రాక తప్పదు అంటూ హెచ్చరించారు గోరంట్ల మాధవ్.